చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేయాల్సిన నంబర్లు 04023310 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? సో డయాబెటీస్ అంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. సో ఇది ఒక క్రానిక్ డిసీజ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక 2-3 డేస్లో అయితే డయాబెటీస్ రాదు. సో బేసిక్గా మనకేంటంటే ఒకవేళ దీని కాజెస్ గురించి మాట్లాడుకుందాము, కానీ దానికి ముందర అసలు ఈ డయాబెటీస్ దేనివల్ల వస్తుంది, దీనిలో ఎన్ని రకాలు ఉంటాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటంటే ప్యాంక్రియాస్ అనమాట. సో ఆ ప్యాంక్రియాస్లో మనకి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హన్స్ అనే ఒకటి ఉంటుందన్నమాట. సో అందులోంచి బీ సెల్స్ అనేవి ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ మెయిన్ పని ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఫుడ్ తీసుకున్నప్పుడు ఫుడ్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఫుడ్ తినిన తర్వాత. సో మనకి ఆ లివర్ నుంచి ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో అది బ్లడ్లోకి గ్లూకోజ్ ద్వారా మనకి బయటకు వస్తుంది అనమాట. సో ఆ గ్లూకోజ్ కానీ మన బాడీకి ఎంత కావాలో అంత కాకుండా దానికంటే ఎక్కువ కానీ ఉన్నట్లయితే ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఆ గ్లూకోజ్ని కట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతాయి అన్నమాట. సో ఇది ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ చేసే పని. సో ఇప్పుడు డయాబెటీస్ అని దేన్ని అంటారు అనేది మనం చెప్పుకుందాం. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సత్యవతి వైజాగ్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. అదే నరానికి డయాబెటీస్ కి ఏదైనా సంబంధం ఉంటుందా మేడం, నర బలహీనత గురించి? అవునమ్మా, ఉంటుంది. కానీ మీకు ఎన్నేళ్ల నుంచి ఉంది డయాబెటీస్ అండ్ ఏ రేంజ్లో ఉంది, మీ ఫాస్టింగ్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ ఎంత ఉంది, అవన్నీ ఒకసారి చెప్పగలుగుతారా? అవునండి. మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉందమ్మా? షుగర్ అయితే కొంచెం నార్మల్ గా ఉందని చెప్పారండి, కానీ నరాలు బలహీనత ఉన్నాయని చెప్పారండి. ఓకే, సో అది డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా అవ్వచ్చమ్మా. మనకు ఓన్లీ డయాబెటీస్ వల్లనే ఇది వస్తుందని ఏం లేదు. సో నరాల బలహీనత వేరే రీజన్స్ వల్ల కూడా రావచ్చు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యూజువలీ ఉమెన్ అనేది చాలా వీక్గా ఉంటారు. వాళ్ళలో ఒకవేళ విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకి ఆ జనరలైజ్డ్ వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గానే ఉమెన్ ఏంటంటే కొద్దిగా వీక్గానే ఉంటారు కాబట్టి మనము ఆ లెవెల్స్ అన్ని చెక్ చేసుకొని దేని వల్ల వస్తుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చమ్మా. ఓకే అండి, కంటిన్యూ చేయండి. ఎస్, సో డయాబెటీస్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చెప్తాను. సో బేసిక్గా మనకి ఫస్ట్ ప్రీ డయాబెటీస్, దెన్ డయాబెటీస్, తర్వాత మనకి జెస్టేషనల్ డయాబెటీస్, ఇవి 3 టైప్స్. సో మెయిన్లీ మనకి ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? సో నార్మల్ రేంజ్ అంటే HbA1c అని ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. అదేంటంటే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏ రేంజ్ వరకు హైక్ అయినాయి 3 months వరకు అనేది చూస్తారు. సో ఈ లెవెల్స్ మనకి 5.7 కంటే తక్కువ ఉంటే గనక అది నార్మల్ రేంజ్. అదే 5.7 నుంచి 6.5 వరకు రేంజ్ అయితే గనక అది ప్రీ డయాబెటీస్ అనమాట. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే ఇంకా డయాబెటీస్ స్టేజ్ వరకు రీచ్ అవ్వలేదు, కానీ ఇంకా కొన్ని ఇయర్స్ అయితే డయాబెటీస్కి ల్యాండ్ అప్ అవుతారు అనేది ప్రీ డయాబెటీస్ అనమాట. సో ఈ ప్రీ డయాబెటీస్లో మనకేంటంటే అన్ని సిమ్టమ్స్ ఉండవు, కానీ మనకి మెయిన్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇది మెయిన్ ప్రీ డయాబెటీస్ అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సోమనాథ్ నరసరావుపేట నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నాకు షుగర్ ఉందండి. 6 ఏళ్ళు అవుతుంది, 7-8 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఓకే అండి, ఏ రేంజ్లో ఉందండి షుగర్? 200, 180 అట్లా ఉంటుందండి. ఓకే,
సో మీకు 6 ఏళ్ల నుంచి ఉందంటున్నారు. సో మీరు ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతున్నట్టున్నారు. సో అది వాడిన తర్వాత మీకు నార్మల్ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే హోమియోపతిలో మీకు ఎటువంటి చికిత్స ఇస్తామంటే మీరు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఈ మందులు వాడి ఆ తర్వాత మీకేంటంటే ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ డయాబెటీస్ రాకుండా ఉండేటట్టు చేస్తామన్నమాట. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ మీకు ఉంటుంది. సో దానికి మీకు మీ పాస్ట్ హిస్టరీ మీకు ఇంతకు ముందర ఎన్నేళ్ల నుంచి ఉంది అదంతా చూసుకొని ఏ రేంజ్లో మీకు లెవెల్స్ ఫ్లక్చువేట్ అయినాయి అవన్నీ చూసి దాన్ని బట్టి మీకు ఎన్ని రోజుల పాటు మెడిసిన్స్ వాడాలనేది చెప్తాము. అండ్ దాంతో పాటు మీరు ఎటువంటి డైట్ ఫాలో అయితే ఎంత తొందరగా మీకు తగ్గుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. సో దగ్గరలో ఉండే బ్రాంచ్కి రండి సార్. ఓకే, ప్రీ డయాబెటిక్ గురించి చెప్తున్నారు. ఎస్, సో ప్రీ డయాబెటీస్ అంటే ఇప్పుడు కంప్లీట్గా డయాబెటిక్ స్టేజ్లోకి మనం ల్యాండ్ అప్ అవ్వలేదన్నమాట. సో ఈ లెవెల్స్ ఇప్పుడు నార్మల్గా మనకి 120 వరకు ఉండాలన్నమాట ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్. ఒకవేళ అది కానీ 140 వరకు ఫ్లక్చువేట్ అయింది అనుకోండి, సో ఇదే 140 మనకి ఒక 3 to 4 years వరకు అలానే మెయింటైన్ అయితే ఇది ప్రీ డయాబెటీస్ కిందకు వస్తుంది అనమాట. సో ఈ ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఇక్కడే కానీ మనం కరెక్ట్ చేసుకోకపోతే ఫర్దర్గా డయాబెటీస్ స్టేజ్కి ల్యాండ్ అప్ అవుతాం అనమాట. సో ఇప్పుడు వాట్ ఈస్ డయాబెటీస్? ఇప్పుడు డయాబెటీస్లో మనకి 2 types ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఆర్గన్ ఉందో ప్యాంక్రియాస్, అది ఇన్సులిన్ అనే హార్మోన్ని అసలు రిలీజే చేయట్లేదు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము ఏదైతే తింటామో డైరెక్ట్గా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా హైకి వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ నుంచి హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఈ లెవెల్స్ హైగానే ఉంటాయి అన్నమాట. దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే మనం బయట నుంచి ఇన్సులిన్ హార్మోన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో మన బాడీలో ఆ హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనకి కంపల్సరీగా ఆ హార్మోన్ బయట నుంచి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి రీజన్స్ ఏముంటాయనేది చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి ఆ పర్టికులర్ ఆర్గన్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం, అదర్వైజ్ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల మనకేంటంటే ఆ ఆర్గన్ అనేది డెవలప్ అవ్వకపోవడం. సో ఇవి మెయిన్ రీజన్స్ చూసుకుంటాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హెరిడిటరీ వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా అవ్వచ్చు. సో ఇవి బేసిక్ కాజెస్. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఇన్సులిన్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఈ బ్లడ్ షుగర్స్ అనేవి హైక్ అవుతాయి. సో ఇది టైప్ 1 డయాబెటీస్. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఏంటనేది చూసుకుందాం. సో ఫస్ట్ థింగ్ టైప్ 2లో ఏంటంటే మనకి ఈ హార్మోన్ అనేది అంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, కానీ మన బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ ఎంత హైలో ఉందంటే మనం ఎంత రిలీజ్ చేసినా కూడా ఈ లెవెల్స్ అనేవి రీచ్ అవ్వట్లేదు అనమాట. దీన్ని తగ్గించేలాగా ఈ లెవెల్స్ లేవు. సో దాన్ని కాంపెన్సేట్ చేయట్లేదు. అది టైప్ 2 డయాబెటీస్ అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. దేవ సహాయం నర్సరావుపేట నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే సార్. మా మిస్సెస్ 10 ఏళ్ళ నుంచి షుగర్ ఉందండి. ఓకే అండి. 370 ఉంది షుగర్. ఏజ్ ఎంత అండి? 62 సంవత్సరాలమ్మా. ఓకే ఓకే. సో దీనికి తగ్గటం లేదు, ఎక్కువగా 250 పైన ఉంటుంది ప్రతిసారి. ఓకే. టాబ్లెట్స్ GM2 వాడుతున్నాము 3 పూట్ల. ఓకే. మధ్యాహ్నం ఏమో మెటాసార్మిన్ 500 వాడుతున్నాము. ఓకే. బీపీ టాబ్లెట్స్ కూడా వాడుతున్నాము, మిగతా కూడా వాడుతున్నాము. ఏమికి బ్లడ్ బ్రెయిన్ క్లాట్ అయ్యిందమ్మా, అది కూడా వాడాము, తగ్గింది. ఓకే. ఏమికి తగ్గటం లేదు, ఎంత కారణం ఎందుకు అనేది టాబ్లెట్స్ వాడినా అనేది కారణం. ఓకే అండి. సో ఇక్కడ మనకి 3 డిసీజెస్ ఉన్నట్లు మీరు చెప్పారు. ఫస్ట్ థింగ్ బీపీ ఒకటి, బ్రెయిన్లో క్లాట్ ఉంది, అది ట్రీట్మెంట్ చేశారని చెప్పారు. అండ్ ఆల్సో ఇప్పుడు డయాబెటీస్, అది కూడా నార్మల్ రేంజ్లో లేదు, చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఈ మూడింటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో 2 చాలా క్రానిక్ డిసీజెస్ అండి. క్రానిక్ అంటే ఇది ఏంటంటే క్రానిక్ అంటే మనకి
లైఫ్ లాంగ్ ఉండే డిసీజెస్ అన్నమాట సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ కానీ చేసుకోకుండా ఉంటే కనుక ఇది మనకి బీపీ కానీ షుగర్ కానీ ఇవి లైఫ్ లాంగ్ ఉండే డిసీజెస్. సో వీటిని మనము మ్యాక్సిమం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో మనము డైలీ తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి మనం చేంజెస్ చేసుకుంటూ రావాలి. 62 ఇయర్స్ అంటున్నారు, ఒకటేసారి చేంజెస్ చేయడానికి అవ్వదు. ఫస్ట్ ఇప్పుడున్న లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మందులు వాడడం స్టార్ట్ చేయాలి. సో మందులు ఏం చేస్తాయంటే ఆ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి మనిషికి కొద్దిగా బలాన్ని ఇచ్చి దాంతో మనము నెక్స్ట్ స్టేజ్ అంటే ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ నార్మల్ వాకింగ్ కానీ ఒక రేంజ్ వరకు చేయగలిగేలా చేయొచ్చు అనమాట. సో ఆ వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డైట్ కూడా సరిగ్గా ఫాలో అయ్యేలాగా చూసుకుంటే ఈ 3 అంటే మనకి ఎక్సర్సైజ్ కానీ డయట్ కానీ అండ్ ఆల్సో మెడిసిన్స్ ఈ 3 కానీ కంటిన్యూస్గా మనం వాడినట్లయితే మనకి ఆ లెవెల్స్ అనేవి తగ్గి మళ్ళీ తర్వాత అదే రేంజ్లో రాకుండా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు చాలా ఏళ్ల నుంచి ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వరకు పేషెన్స్గా ఉండి మందులు వాడుకోవాలండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుబ్బయ్య నంద్యాల నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు షుగర్ ఉంది, 6 ఏళ్ళ నుంచి ఉంది మేడం. ఓకే అండి. టైం టు టైం భోజనం చేస్తాను, మామూలుగా అన్నం కూడా లిమిట్ గా భోజనం చేస్తాను. ఓకే. టాబ్లెట్ కూడా డైలీ రెండు వాడతాను మేడం, 2 ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. ఓకే అండి. ఇప్పుడు లెవెల్స్ ఎంత ఉన్నాయండి, రేంజ్ ఎంత ఉంది? చిన్న ముందుకు 160, చిన్న తర్వాత 220 ఉంది మేడం. ఓకే. వాడుతున్నా కూడా ఇది తగ్గడం మేడం, నీరసం ఉంది మేడం, నరాల బలహీనత ఉంటుండే షుగర్ ఉన్న వాళ్ళకు. సో నరాల బలహీనత అనేది వేరే సిమ్టమ్స్ ఉంటాయండి మీకు. అంటే కాళ్ళల్లో సెన్సేషన్ లేకుండా ఉండడం, చేతులకి మనము తిమ్మిర్లు ఎక్కడం అంటారు కదా, అలాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనకి మసిల్స్లో కూడా వీక్నెస్ రావడం, అండ్ ఇప్పుడు లేవంగానే కళ్ళు సరిగ్గా బ్లర్ అయిపోవడం అనమాట, సరిగ్గా కనిపించకపోవడం, ఇది డయాబెటీస్ వల్ల వచ్చే నరాల బలహీనతకున్న సిమ్టమ్స్ అన్నమాట. కానీ మీకున్నది ఏంటంటే హైగానే ఉంది, 250 అంటే హై బ్లడ్ షుగర్స్. సో ఇప్పుడు దాన్ని కంట్రోల్ ఎలా చేసుకోవాలంటే మనం తినే ఫుడ్ ఎంత తింటున్నాము అనే దానికి మనం కొద్దిగా క్వాంటిటీ అనేది ఎవ్రీ టైం తీసుకున్న ప్రతిసారి తగ్గించుకుంటూ రావాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ హైక్ అవ్వకుండా ఉంటాయి, అంటే ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు తీసుకునే మెడిసిన్ ఏం చేస్తుందంటే ఒకవేళ కొద్దిగా ఎక్కువ అయినా కూడా ఈ మెడిసిన్ వల్ల మీకు కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు మీరున్న స్టేజ్లో ఏంటంటే ఈ మెడిసిన్ వాడుతున్నాక కూడా మీకు అంత ఉంది కాబట్టి మీరు హోమియోలో ఏమవుతుందంటే ఇచ్చే మెడిసిన్ తోటి మీకు ఆ లెవెల్స్ అన్ని ఫస్ట్ మనకి ఆర్గన్ నుంచి చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. మీకు అక్కడ ఆర్గన్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే రిలీజ్ అవుతుందో అక్కడ నుంచి మనకి చేంజెస్ కనిపించుకుంటూ వచ్చి దాన్ని కంప్లీట్గా మనకి ఒక లెవెల్ వరకు తగ్గించి అండ్ మీకు జనరలైజ్డ్ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మంచిగా చేసుకుంటూ గ్రాడ్యువల్గా దాన్ని మంచిగా చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇటువంటి ట్రీట్మెంట్ మీకు హోమియోలో ఉంది కాబట్టి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డయాబెటీస్కి అంటే రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా? సో మెయిన్గా రూట్ కాజెస్ అంటే ఫస్ట్ థింగ్ మనకి బేసిక్గా హెరిడిటరీ వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే టైప్ 2 ఒకటే కాదు అండ్ ప్రీ డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకేంటంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి డయాబెటీస్ చూస్తున్నాము, దేనివల్ల వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మనకి ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఆ రేంజ్ అనేది ఎక్కువ ఉండడం అండ్ ఆల్సో పిల్లలు కూడా అదే లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి ఆ స్పైక్స్ ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హైలో ఉండడం చిన్నప్పటి నుంచే. సో ఫస్ట్ ప్రీ డయాబెటీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తొందరగా డయాబెటీస్కి ల్యాండప్ అవుతున్నారు. బికాస్ ఈ మధ్య కాలంలో ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా ఉండడం. ఫస్ట్ థింగ్ సీడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. సీడెంటరీ అంటే ఎక్కువసేపు కూర్చుని ఉండే జాబ్ అనమాట. మనకి ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం, కాసేపు కూడా నడవడానికి వీలు లేకుండా ఉండే జాబ్స్ మనం చూస్ చేసుకుంటున్నాం కాబట్టి మనము తినే తిండి దగ్గర నుంచి కూడా చేంజెస్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఇంతసేపు కూర్చుంటున్నాము, సో కూర్చున్నప్పుడు మనకు అంత ఎనర్జీ అవసరం పడదు.
కాబట్టి మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనకి ఉన్నదానికంటే ఎక్కువగా ఫుడ్ ఇంటేక్ తీసేసుకోవడం, దీనికి మనము ఇంకా డిఫరెంట్, మనకి స్ట్రెస్ వల్ల ఓవర్ ఈటింగ్ అవుతుంది అని అంటారు కదా. సో ఆ స్ట్రెస్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి మనం ఫుడ్ని వాడుతున్నాం. సో మనం మైండ్ఫుల్ ఈటింగ్ అని చేస్తే గనక ఏమవుతుందంటే, ఆ మైండ్ఫుల్ ఈటింగ్ వల్ల మనం తీసుకునే ఫుడ్ ఏది తీసుకుంటున్నామో మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటున్నాం అనమాట. సో దానివల్ల మన బాడీలో ఆ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి అండ్ నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అండ్ ఎవ్రీడే అట్లీస్ట్ ప్రతి ఒక్కళ్ళకి 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ ఎక్సర్సైజ్ కంపల్సరీ. సో ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేయలేదు అని అనుకుంటే ఫస్ట్ మనం 1/2 అవర్ నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనం ఎవ్రీ మంత్ ఒక 15 మినిట్స్ పెంచుకుంటూ పోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ ఆల్సో మనకి ఆ డిసీజ్, ఒకవేళ మీ ఫ్యామిలీ ఈ మధ్య ఎవ్రీబడి ఇన్ ద హోమ్ అంటే వాళ్ళ ప్రతి ఒక్క ఇళ్లలో అట్లీస్ట్ ఒక్కళ్ళకన్నా డయాబెటీస్ ఉంటుంది. సో కాబట్టి అది మనకి వంశపార్యపరంగా రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఈ చేంజెస్ మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఫర్దర్గా మనకి అటువంటి స్టేజెస్కి ల్యాండప్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. ఓకే అండి, మెయిన్గా అంటే డయాబెటీస్ని ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఎస్, సో డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఫస్ట్ మనకి 4 మేజర్ కాంప్లికేషన్స్ అన్నమాట. డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి అండ్ మనకి కార్డియాక్ డిసీజెస్. ఇవి మెయిన్గా మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ ఫోర్లో కాంప్లికేషన్స్ ఏంటంటే షుగర్ లెవెల్స్ హైప్ అవ్వడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. ఓకే అండి, అంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అని చెప్పారు కదా, అంటే పర్టికులర్గా ఎంత ఉంటే కాంప్లికేటెడ్ కాదు? సో మనకి బిఫోర్ ఫుడ్ వచ్చేసి 80 to 120 లెవెల్స్ మధ్యలో ఉన్నట్లయితే మనకేంటంటే ఇది నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ బిఫోర్ ఫుడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెవెల్స్ కానీ 140 to 160 వరకు మనకి హై ఉంటే కనుక అది మనకి డయాబెటీస్ స్టేజ్లోకి ల్యాండప్ అవుతారు. కొంతమంది ఏంటంటే ఫాస్టింగ్లోనే అంటే ఏమి తినక ముందరే వాళ్ళకి 180, 200 వరకు టచ్ అవుతూ ఉంటుంది. సో ఇది చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఇంత రైజ్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ వాళ్ళు మెడిసిన్ తీసుకున్నాక కూడా ఇంత రైజ్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ కేసెస్లో ఏంటంటే మనము ఫస్ట్ థింగ్ వాళ్ళు ప్రతి పూట మనము తీసుకునే ఫుడ్లో ఓన్లీ కార్బోహైడ్రేట్, ఇప్పుడు మనము రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, సో ఏదైతే చపాతీ తీసుకుంటామో అది కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ మెయిన్లీ ఏంటంటే మన బాడీలోకి వెళ్ళాక మన బ్లడ్ షుగర్స్ని హై చేస్తాయి, అది తప్ప అది ఇంకేం చేయదు అనమాట. ఇప్పుడు మనం ఉండే స్టేజ్లో మనకి అటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ స్టేజ్లో ఉన్నాక కూడా మనం ఈ డైట్ కంట్రోల్ చేయలేకపోతే ఫర్దర్గా మనకేంటంటే డయాబెటిక్ న్యూరోపతి కానీ ఇప్పుడు న్యూరోపతి అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చేతిలో తిమ్మిర్లు రావడం, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం అండ్ కొన్నిసార్లు ఏంటంటే కాళ్ళల్లో సెన్సేషన్ లేకుండా ఉండడం, కొన్నిసార్లు ఏంటంటే చాలా ఎక్కువగా నరాల నొప్పి ఉండడం అండ్ ఇప్పుడు మనకి ఇలానే కూర్చొని చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే డబుల్ విజన్ కనిపిస్తూ ఉంటుంది, లేదంటే బ్లర్గా ఉంటుంది అనమాట అండ్ మసిల్స్ నొప్పి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ న్యూరోపతిలోనే మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో పెరిఫెరల్ అని, ఆటోనామస్ అని, సో ఇలా డిఫరెంట్ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఏది అనేది చూసుకొని దాన్ని బట్టి మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవి న్యూరోపతికి ఉండే సిమ్టమ్స్. అలానే మనకి డిఫరెంట్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గణేష్ రావు రాజమండ్రి నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. అదే నాకు షుగర్ మన 15 రోజులు చెక్ చేసుకున్నాను మేడం. ఓకే, అది ఫాస్టింగ్ 73 ఉంది మేడం. ఓకే అండి. తిన్న తర్వాత 148 ఉంది మేడం. నార్మలే ఉందండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే అండి నాకు అరికాళ్ళు చురుకు పోట్లు అలా వస్తున్నాయండి. ఓకే, అరికాళ్ళు అండి. మీ ఏజ్ ఎంత అండి? 54 అండి. కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళకి తక్కువ ఉంటే కూడా మీకు అలా వస్తుంది. కొద్దిగా వాకింగ్ చేస్తూ ఉండండి, మీకు అది కొద్దిగా తగ్గుతుంది, ఏం పర్వాలేదు. మీకేం బ్లడ్ షుగర్ అయితే ఎక్కువ లేదండి. ఓకే ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం.
నమస్తే అండి. అదే నాకు షుగర్ ఉంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 35 మేడం. ఓకే, చెప్పండి సార్. నాకు షుగర్ ఉంది మేడం. ఓకే, అది కంట్రోల్ చేసుకోవాలంటే ఎట్లా ప్లానింగ్ చేస్తాం మేడం? సో ఇప్పుడు మీకు రేంజ్ ఎంత ఉందండి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్? నాకు తినక ముందు వచ్చేసి 300 ఉంది మేడం. తినక ముందు 300 ఉందా? ఆ. తినిన తర్వాత? తిన్న తర్వాత 390 ఉంది మేడం. చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు మీరు మెడిసిన్ వాడుతున్నారా లేదంటే ఇన్సులిన్ ఇస్తున్నారా మీకు? మెడిసినే వాడుతున్నా మేడం. మెడిసిన్ వాడాక కూడా మీకు ఆ లెవెల్లో ఉందా అండి? అవును మేడం. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి కన్సిడర్ చేయాలి. సో ఎన్నేళ్ల నుంచి ఉంది ఇది డయాబెటీస్? 2016 నుంచి ఉంది మేడం. సో చాలా ఏళ్ల నుంచి ఉంది. సో ఏంటంటే ఇప్పుడు ఆ లెవెల్స్ని కంట్రోల్ చేయాలి. ఫాస్టింగ్ 300 అంటే చాలా ఎక్కువ. మనం 180 దగ్గరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 300 అంటే చాలా ఎక్కువ అండి. సో మనము ఇక్కడ నుంచే ఫుడ్ దగ్గర నుంచి చేంజెస్ చేయాలి. ఒకసారి మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు 3 మంత్స్ నుంచి అంటే HbA1c రిపోర్ట్ ఎంత ఉంది అనేది చూసుకొని అది కూడా చూసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు బేసిక్గా ఎటువంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కాబట్టి 300 అనేది చాలా ఎక్కువ. తొందరగా మీరు ప్రికాషన్స్ తీసుకోండి. ఓకే అండి, అంటే షుగర్ లెవెల్స్ అనేది అంటే లెవెల్స్ని బట్టి డైట్ తీసుకోవాలా, పర్టికులర్గా ఇదే డైట్ అని ఉంటుందేమో? సో ఇప్పుడు ఒకవేళ అది వంశపార్యపరంగా హెరిడిటరీ అయితే మనం డైట్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి చేంజ్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో అదే ఫస్ట్ కేసు అయినట్లయితే ఆ లెవెల్స్ కూడా ఒకవేళ మనకి అంత హైలో లేకపోతే గనక మనం నార్మల్ డైట్ తోటి మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లెవెల్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉన్నట్లయితే మెడిసిన్ కంపల్సరీగా వాడాలి. సో మెయిన్గా ఈ మధ్య ఏంటంటే ఎవ్రీ హౌస్ హ్యాస్ 1 డయాబెటిక్ పేషెంట్. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ కేస్ అనేది అయితే కన్సిడర్ చేయలేము. కాబట్టి మనము స్టార్టింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు చేంజ్ దేర్ డైట్ అండ్ రెజిమ్ అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీగా 1 అవర్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ బాడీని మీరు చూసుకోకపోతే ఎవరు ఏం చేయలేరు దాన్ని. కాబట్టి ఫస్ట్ థింగ్ మన బాడీని మనం చూసుకుంటూ మనకి ఏం కావాలనేది మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తూ తీసుకునే మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకుంటే కనుక డయాబెటీసే కాదు ఇంకా క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా దగ్గరగా వచ్చే ఛాన్సెస్ లేవు. కాబట్టి ఇక్కడ నుంచే కరెక్షన్ చేసుకోండి. అండ్ మన హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది అని అంటే ఫస్ట్ థింగ్ మనకి టైప్ 1 డయాబెటీస్ ఇక్కడ ఏంటంటే అసలు క్యూరే ఉండదు అనమాట. మనం ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి కేసెస్లో ఆ ఆర్గన్లో ఉండే సెల్స్నే మనము రీజువినేట్ చేసి అటువంటి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో లోపల ఆర్గన్ నుంచే మనకి చేంజెస్ వస్తాయి. అక్కడ నుంచి చేంజెస్ రావడం వల్ల మనకి ఇన్సులిన్ దానంతట అదే మళ్ళీ ప్రాపర్గా ప్రొడక్షన్ అయ్యి దాన్ని మళ్ళీ నార్మల్కి చేసుకోవచ్చు అనమాట. టైప్ 1 మనం చేసుకోవచ్చు అని అంటే ఇంకా టైప్ 2 జెస్టేషనల్ డయాబెటీస్ ఇవి చాలా చిన్నవండి. ఏంటంటే మనకి కొద్దిగా టైం పీరియడ్ ఇచ్చి మీరు కానీ ప్రాపర్గా చెప్పింది ఫాలో అయితే గనక తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా ఈ మెడిసిన్ ఏంటంటే మీకు లోపల నుంచి మన సెల్స్ని క్లీన్ చేస్తుంది అనమాట. సో లోపల నుంచి క్లీన్ అవుతుంది కాబట్టి మీకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేవు. సో ఇది మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే అండి, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి? సో న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు దానిలో డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఇప్పుడు మన కిడ్నీకి ఎఫెక్ట్ చేస్తుంది. సో హై లెవెల్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నందువల్ల ఏమవుతుందంటే మన కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల మళ్ళీ బీపీ హై అయ్యి మన యూరిన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయిపోయి దీనివల్ల మళ్ళీ మనకి లివర్ కాంప్లికేషన్స్ అయ్యి మనకి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా మనకి నెఫ్రోపతి అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి కళ్ళు రెటినోపతి. సో దీనివల్ల ఏమవుతుందంటే హై లెవెల్స్ డయాబెటీస్ ఉన్నందువల్ల కళ్ళల్లో ఉండే నరాలు దెబ్బతిని మనకి విజన్ అనేది బ్లర్ అయిపోయి లేదంటే డబల్ విజన్ కనిపిస్తుంది లేదంటే అసలు కనిపించకుండా ఉండడం కూడా జరుగుతుంది. ఇది కాంప్లికేషన్ అనమాట. ఇంకొకటి కార్డియాక్ మన హార్ట్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో
దీనివల్ల డే టు డే అయ్యే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ నెఫ్రోపతి, న్యూరోపతి అన్నమాట. న్యూరోపతి అంటే మన నరాలని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే నర్వ్స్ అనేవి దెబ్బతింటాయి. సో హై షుగర్స్ వల్ల మనకి ప్రతి ఒక్క నరం అనేది దెబ్బతింటుంది. దీనివల్ల సెన్సేషన్స్ పోయి అండ్ ఆల్సో నార్మల్గా మసిల్ వీక్నెస్ అవ్వటము ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.